రామాపురం అనే గ్రామంలో వెంకటేశం అనే వ్యాపారి ఉండేవాడు. అతనికి సంపదతో పాటు దైవభక్తి, దానగుణం కూడా ఎక్కువే. అతని భార్య పేరు లక్ష్మి. ఆమె అతనికి అన్ని విధాలా తగిన ఇల్లాలే కాని తన భర్త చేసే దాన ధర్మాలు అంటే మాత్రం ఆమెకు గిట్టేది కాదు. అవన్నీ ఆమెకు దుబారా ఖర్చుల్లా అనిపించేవి. ఏమండి, నెలంతా మీరు కష్టపడి సంపాదించింది ఇలా అన్నదానాలు, సంతర్పణలు అంటూ పంచుకుంటూ పోతే ఎలా? మీరు ఇలా చేయడం వలన వాళ్ళు మీ నుంచి ఇంకా ఆశిస్తూనే ఉంటారు కానీ కష్టపడతారా? వాళ్ళ గురించే కాకుండా కాస్త మన గురించి కూడా ఆలోచించండి. అలా అనక లక్ష్మి, నేను సహాయం చేసేది వృద్ధాప్యంలో ఉండి పని చేయలేని స్థితిలో ఉన్న నిరుపేదలకు మాత్రమే. కాస్త పని చేయగలిగే స్థితిలో ఉన్న వాళ్ళకి వాళ్ళ వృత్తులను బట్టి ఏదో పని కల్పిస్తున్నాను, లేదా తెలిసిన వాళ్ళకి సిఫార్సు చేస్తున్నాను. ఇక మన గురించి అంటావా, ఆ దేవుడి దయ వలన ఇప్పుడు మనకొచ్చిన ఇబ్బందులు ఏమీ లేవు. మన వ్యాపారం కూడా చక్కగా లాభాల్లోనే కొనసాగుతుంది. అయినా నేను వీటి కోసం మన స్థిరాస్తులు ఏమీ అమ్మటం లేదు కదా, ఎందుకంత బెంగపడతావు? నా ఆందోళనంతా మీ మంచితనం గురించేనండి. కష్టాలంటూ వచ్చేవారి మాటలు వింటూ కరిగిపోయి ఎక్కడ ఉన్నదంతా ఊడ్చేస్తారేమోనని నా దిగులు. మనకి ఒక ఆడపిల్ల ఉంది, పైగా ఎన్నో ఏళ్ల తర్వాత లేక లేక పుట్టింది. రేపొద్దున దాన్ని అచ్చటా ముచ్చటా తీర్చడానికి మనకు కూడా కాస్త ఉండాలిగా. అవును లక్ష్మి, పెళ్ళై 10 ఏళ్ల వరకు సంతానం లేక మనం ఎంత దిగులు పడ్డాం. ఆ దేవుడి దయతో పాటు మన వల్ల సహాయం పొందిన ఏ పుణ్యాత్ముడి ఆశీస్సులతోనూ మనకి ఈ చిట్టి తల్లి పుట్టింది. అసలు అప్పటి నుంచే కదా నేను మరింత శ్రద్ధగా ఈ పుణ్యకార్యాలు చేస్తున్నా. అదే ఆ దూకుడే తగ్గించుకొని మన పాప భవిష్యత్తు గురించి కాస్త శ్రద్ధ పెట్టమంటున్నా. సరిలే, ఇది మనకెప్పుడు ఉండే వాదనేగా. పదలక్ష్మి, అలా గుడికెళ్ళొద్దాం. సర్లే పదండి. అలా ఇద్దరూ దగ్గరలో ఉన్న గుడికి బయలుదేరతారు. దారిలో వాళ్ళకి రోడ్డు పక్కన ఒక బిచ్చగాడు కనిపిస్తాడు. అమ్మా చిట్టి తల్లి, వెళ్ళి ఆ ధర్మయ్య తాతకి ఈ 10 రూపాయలు ఇచ్చిరా అమ్మా. అలాగే నాన్నగారు. అన్నం తిన్నావా తాత? ఇదిగో, ఇది ఉంచు. మా తల్లి చల్లగా ఉండమ్మా. ఓహో, మీరిచ్చింది కాకుండా మీ అలవాట్లన్నీ మన పాపకు కూడా నేర్పుతున్నారా? మంచి అలవాట్లు అనేవి పిల్లలకి చిన్నప్పుడే అలవాటు చేయాలి లక్ష్మి. పెద్దవారిని గౌరవించడం, పక్కవారికి సహాయం చేయడం, ఇవన్నీ చక్కటి వ్యక్తిత్వాన్ని తయారు చేసి ఒక మంచి మనిషిని సమాజానికి అందిస్తుంది. నిజమే, కానీ ఇలా చేసుకుంటూ పోవడం వల్లే అతనిలా సోమరిపోతులా మారాడేమో ఎప్పుడైనా గమనించారా? పొరపాటును కూడా మాట అనకు లక్ష్మి. ఇతని పేరు ధర్మయ్య. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. రిక్షా తొక్కేవాడు, మహా కష్టాజీవి. మా చిన్నప్పుడు తన రిక్షాలోనే మేము బడికి వెళ్ళేవాళ్ళం. మమ్మల్ని బహు జాగ్రత్తగా బడికి తీసుకెళ్లేవాడు. అతని భార్య శాంతమ్మ. పూరి గుడిసెలో ఉన్న బంగారు మనుషులు వీళ్ళవి. వీళ్ళకు పిల్లలు లేరు. దాంతో తన రిక్షాలో బడికి వెళ్ళే మమ్మల్నే సొంత పిల్లల్లా చూసుకునేవాళ్ళు. వాళ్ళింట్లో చేసిన తినుబండారాలు మాకు ప్రేమగా తినిపించేవాళ్ళు. ఒక వయసు వచ్చే వరకు వీళ్ళకి రోజులు బాగానే గడిచాయి. కానీ కొన్నాళ్ల తర్వాత వీరికి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఈ రిక్షాల స్థానంలో బస్సులు, ఆటోలు వచ్చి పిల్లల్ని బడికి తీసుకుపోయేవి. దాంతో అతనికి ఆ ఉపాధి పోయింది. అయినా కష్టపడే గుణం ఉన్నవాడు కాబట్టి కొన్నాళ్ల పాటు ఊరు బయట ఉన్న పండ్ల తోటలకి కాపలాదారుడిగా ఉన్నాడు. కానీ దురదృష్టవశాత్తు కొంచెం చూపు కూడా మందగించడంతో ఆ విషయం గమనించిన యజమాని ఇతన్ని ఆ పని నుంచి కూడా తొలగించాడు. పాపం అతని భార్య శాంతమ్మ ఇంకా చేసేది లేక వాళ్ళింట్లో వీళ్ళింట్లో పని చేస్తూ ఏదో 4 మెతుకులు వండి పెట్టేది. పోయిన సంవత్సరం ఆవిడ కూడా కాలం చేయడంతో ఇదిగో పాపం ఇలా రోడ్డున పడ్డాడు. అయ్యో, నిజంగా నాకు ఇదంతా తెలియదండి. అయినా మీరు మన కార్యాలయం నుంచి ప్రతిరోజు ఈయనకు భోజనం పంపిస్తున్నారని విన్నాను. ఇదేం సహాయం లే లక్ష్మి. అయినా ఈ ధర్మయ్యే కాదు, ఈ ఊర్లో నేను సహాయం చేసే ప్రతి ఒక్కరూ నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వారే.
వాళ్ళ స్థితిగతుల్ని బాధల్ని చిన్నప్పటి నుంచి చూసినవాడిని కాబట్టి ఏదో నా స్థాయిలో ఇలా సాయం చేయగలుగుతున్నాను. నేను ఇతనికి మధ్యాహ్న భోజనం మాత్రమే సమకూరుస్తున్నాను. మన కార్యాలయం సెలవు రోజుల్లోనూ రాత్రి భోజనం కోసం ఏర్పాట్లు ఏమీ చేయలేకపోయాను. అందుకే ఆ అవసరాల కోసం ధర్మయ్య పాపం ఇతరుల వద్ద ఇలా చేయి చాపవలసి వస్తుంది. ఎప్పటికైనా వీళ్ళందరి శేష జీవితం హాయిగా గడిచేలా అన్ని వసతులతో కూడిన ఒక వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి వీళ్ళందరినీ చక్కగా చూసుకోవాలనేది నా జీవితాశయం. సర్లే పద లక్ష్మి, చీకటి పడేలా ఉంది, త్వరగా గుడికి వెళ్దాం, పద పద. ఇదిలా ఉండగా ఆ ఊరి పొలిమేరల్లోకి కొత్తగా 2 దొంగలు ప్రవేశిస్తారు. ఎరా సింగా, నేను కనుక్కోమన్న సమాచారం కనుక్కున్నావా? మీరు చెప్పినట్టే అన్ని విషయాలు కనుక్కున్నా దొరా. మీరు ఊహించినట్టే ఈ ఊర్లో అత్యంత ధనవంతుడైన వ్యక్తి వెంకటేష్ అనే వ్యాపారి. అతనికి ఈ ఊర్లో 2-3 రకాల వ్యాపారాలు ఉన్నాయి. పంట పొలాలు, ధాన్యం మిల్లుతో పాటు ఓ పెద్ద భవంతి కూడా ఉంది. ఇక డబ్బు నగల గురించి అయితే సమాచారం పూర్తిగా లేకపోయినా అవి కూడా దండిగా ఉన్నాయని తెలిసింది దొరా. బడా, అయితే మనం సేకరించిన సమాచారం నిజమేనమాట. ఈసారి మన పంట పండిందిరా. ఈసారి మనం కొట్టబోయేది కుంభస్థలమే. ఇప్పటి వరకు ఏదో ఒక ఊరు ఎంచుకొని ఆ ఊళ్ళో ధనవంతుని ఇళ్ళని దోచుకొని ఆ డబ్బుతో కొంతకాలం మజా చేసి మళ్ళీ ఒక కొత్త ఊరు దొంగతనానికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఇక అవసరమే లేదు. పెద్ద మొత్తంలో నగలు డబ్బు దోచుకొని ఇక ఈ వృత్తికి స్వస్తి చెప్పి మనల్ని గుర్తుపట్టని కొత్త ఊరికి వెళ్ళిపోదాం. అక్కడ హాయిగా స్థిరపడిపోదాం. మీ ఆలోచన బాగానే ఉంది కానీ దొరా, ఈసారి మన ప్రణాళిక అంత సులువుగా అనిపించట్లేదు. ఆ వెంకటేశం భవంతికి కట్టుదిట్టమైన కాపలా ఉంది. పైగా ఎంతోమంది నమ్మకమైన పనోళ్ళు అక్కడ పనిచేస్తున్నారని విన్నాను. మనం పాత పద్ధతిలో కన్నం వేసి ఇంట్లో ప్రవేశించడం అంటే చాలా కష్టం దొరా. తెలుసురా, మనం ఇద్దరమే ఈ కొత్త ప్రదేశంలో అంతమందితో తలపడలేం. పోనీ ఎవరి సాయమైనా తీసుకుందామంటే ఈ ఊర్లో అతనికి శత్రువు అన్నవాడే కనిపించడం లేదు. ఎవరిని అడిగినా అతను ఒక ధర్మాత్ముడు, మహానుభావుడు అనే చెప్తున్నారు దొరా. అవునరా, నేరుగా ఆ ఇంట్లోకి ప్రవేశించి మనం సొమ్ము కొట్టేయలేం. అందుకే అవే మన దగ్గరకు వచ్చేలాగా ఒక కొత్త పథకం ఆలోచించానుగా. ఏమో ఈ వెంకటేశం, ఎలా ఉన్నావు? బాగున్నా బాబాయ్, మీరెలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను. నీ పేరు ఊరంతా మారుమోగిపోతోంది. ఇప్పుడే రచ్చబండ నుంచి వస్తున్నా. నిన్న చిన్నారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేసావట. పేదలకి అన్నదానంతో పాటు చిన్నారి స్కూల్లో పేద పిల్లలకి పుస్తకాలు బట్టలు పంచిపెట్టావట. నాదేముందలే బాబాయ్, ఆ దేవుడిచ్చిన దాంట్లో ఏదో కొంత ఇలా రుణం తీర్చుకుంటున్నా. ఈ సంవత్సరం వ్యాపారం బాగా జరిగింది, పంటలు కూడా బాగా పండాయి బాబాయ్. అందుకే ఈ సంవత్సరం కొత్త పని మొదలు పెట్టాలనుకుంటున్నాను. ఈ ఊళ్ళో నిలువ నీడలేని వృద్ధుల్ని, అభాగ్యుల్ని చేరదీసి ఒక వృద్ధాశ్రమం కట్టాలనుకుంటున్నాను బాబాయ్. మంచి ఆలోచన వెంకటేశం. కానీ దీనికి మీ ఆవిడ లక్ష్మి ఒప్పుకుంటుందా? అదే బాబాయ్ నా సమస్య. లక్ష్మి అన్ని విషయాల్లోనూ చక్కగా అర్థం చేసుకుంటుంది, కానీ ఈ ధర్మకార్యాల విషయంలో మాత్రం తన నుంచి నాకు ఎటువంటి సహకారం అందటం లేదు. నిన్న చిన్నారి పుట్టినరోజుకైన ఖర్చు కూడా అనవసరమైన ఖర్చు అని రుసరుసలాడింది. కానీ చిన్నారి మొహంలో సంతోషం చూసి పైకి ఏమీ అనలేదు. ఇప్పుడు వృద్ధాశ్రమం ఆలోచన గురించి ఆమెతో మాట్లాడాలంటేనే చాలా బెంగగా ఉంది బాబాయ్. నువ్వేం బెంగపడకురా అబ్బాయి, నీ సంకల్పం గట్టిది, పైగా మంచిది కూడాను. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు. చూస్తూ ఉండు, ఈ విషయంలో ఆ దేవుడే నీకు ఒక దారి చూపిస్తాడు. అదే జరిగితే అంతకన్నా ఇంకేం కావాలి బాబాయ్? ఇదిలా ఉండగా ఏదో కొత్త పథకం అన్నావు, ఏంటి దొరా? వెంకటేశం దంపతులకు ఏకైక సంతానం చిన్నారి. లేక పుట్టిన ఆ పాపంటే వాళ్ళకి పంచ ప్రాణాలు. ఏదో ఒక మాయ చేసి ఆ చిన్నారిని ఎత్తుకొచ్చేద్దాం. ఆ పాప కోసం మనం కోరినంత ధనం వాళ్లే పట్టుకొచ్చి మన చేతికి అందిస్తారు. ఆలోచన బాగానే ఉంది కానీ అదంత తేలిక కాదు దొరా. ఆ చిన్నారికి రక్షణగా ఎవరో ఒకరు తోడుగా ఉంటారు. చివరికి ఆ పిల్లని బడికి తీసుకెళ్లాలన్నా ఆ ఇంట్లో పనిచేసే రంగడని వస్తాడు, ఎంటుంటాడు. ఆడొక్కడు చాలు.
ఒంటి చేత్తో మనల్ని మట్టి కరిపించడానికి. రే, ఆ మాత్రం నాకు తెలీదా? మనం ఆ పిల్లని ఎత్తుకొచ్చేది ఆ వస్తాదు రంగడు పిల్లని బడికి తీసుకెళ్లే సమయంలోనే. కాకపోతే వాడిని బురిడి కొట్టించి తీసుకుపోతాం. అదెలా దొరా? అతను ఎప్పుడూ ఆ పిల్లని అంటి పెట్టుకునే ఉంటాడుగా. అది ఎలాగో రేపు చూపిస్తాలే, పద. మరుసటి రోజు ఏం రంగయ్య, పాపను బడికి తీసుకెళ్తున్నావా? అవును అయ్యగారు. అదేంటి, చిన్నారి తీసుకెళ్లే సంచిలో 2 క్యారియర్లు కనిపిస్తున్నాయి. పాపకి అన్నీ మీ బుద్ధిలే వచ్చాయండి. ఆ భోజనాలు చిరుతిళ్ళు బడిలో అందరితో కలిసి పంచుకుంటుంది. ఆ చిన్న కెరియర్లోది తన కోసం, ఆ పెద్ద కెరియర్లోది మాత్రం తన స్నేహితులందరికీ పంచడం కోసం. అలాగా, చాలా సంతోషం తల్లి. ఇలా పంచుకున్నవే మన అనుబంధాన్ని పెంచుతాయి. అందుకేగా పెద్దలన్నారు, పంచుకున్న పాలు మంచిని పెంచుతాయని. స్వార్థంతో దాచుకున్న పాలు తనకి కూడా పనికి రాకుండా విరిగిపోతాయని. చాలండి మీ చిన్నారి ఊసులు. ప్రతిదీ మురిపమే మీకు. బడికి టైమైంది, ఇక వాళ్ళని వెళ్ళనియండి. సరే సరే, మంచిది. జాగ్రత్తగా తీసుకెళ్ళు రంగయ్య. అలాగే అయ్యగారు. నువ్వు వెంకటేశం దగ్గర పనిచేసే రంగడు కదా? అవునండి. మీరెవరు? నా పేరు మీకెలా తెలుసు? నేనెప్పుడు మిమ్మల్ని ఈ ఊళ్ళో చూడలేదే. నేను నీకు తెలియదులే, ఈ ఊరు పక్కన రంగాపురంలో ఉంటాను. అవును కానీ ఇక్కడ కొంచెం దూరంలో ఉన్న పోలవరం కదా మీ స్వగ్రామం? అవునండి. అక్కడున్న సరోజమ్మ మీ అమ్మగారే కదా? అవునండి. మా అమ్మగారు మీకు తెలుసా? ఈ మధ్య పోలవరంలో ఉన్న మా బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి దగ్గరలో ఉన్న మీ అమ్మగారు ఎంతో ప్రయాసతో వచ్చి నన్ను కలిశారు. నేను ఈ ఊరి మీదుగా వెళ్తున్నానని తెలిసి ఓ ముఖ్యమైన కబురు నీకు చెప్పమని చెప్పారు. ఏంటండి ఆ కబురు? మా అమ్మగారు ఎలా ఉన్నారు? ఆరోగ్యంగానే ఉన్నారు కదా? ఏమీ బాగలేదయ్యా. అదే విషయం మీకు చెప్పమని నాకు చెప్పి వీలైనంత త్వరగా నేను ఒక్కసారి చూడడానికి రమ్మన్నారు. హరి భగవంతుడా, పోయిన నెలలోనే తన్ను కలిసి వచ్చానే. ఇంతలోని అమ్మకి హఠాత్తుగా ఏమైంది? పెద్ద వయసు కదా, చెప్పి వస్తాయా అనారోగ్యాలు? ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఏం చెప్పగలం? ఆలస్యం చేయకుండా ఇప్పుడే బయలుదేరు. అన్నట్లు పాపని బడికి తీసుకెళ్తున్నట్టున్నావు. ఆ పని నేను చేస్తా కానీ పాపని నాకు ఇచ్చి నువ్వు వెంటనే బయలుదేరు. అయ్యో, మీకెందుకులేండి శ్రమ. అయినా బడికి దగ్గరగా వచ్చేసాం. పాపని లోపలికి దింపేస్తే నా పని అయిపోతుంది. ఆ పైన మా యజమాని అనుమతి తీసుకొని ఇప్పుడే ఊరికి బయలుదేరుతాను. సమయానికి నాకు కబురు అందించి చాలా సహాయం చేశారు. ధన్యవాదాలండి అని వడివడిగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రంగయ్య. ఏంటి దొరా, మన పథకం ఎలా బెడ్స్ కొట్టింది? పాప చేతికి చిక్కినట్టే చిక్కి చేజారిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? మరేం పర్లేదురా. రంగయ్య అయితే ఇప్పుడు ఊరికి వెళ్ళిపోతాడు. బడి అయిపోయిన తర్వాత పాపను తీసుకెళ్ళడానికి వేరే వాళ్ళు వస్తారు కదా. వాళ్ళైతే ఖచ్చితంగా రంగయ్యలాగా బలమైన వ్యక్తులు అయి ఉండరు. మనమిద్దరం ఉన్నాం కాబట్టి వాళ్ళని బెదిరించి ఎలాగైనా పాపను ఎత్తుకుపోవచ్చు. ఈ ఆలోచన కూడా బాగుంది. అయితే ఇక్కడే బడికాడ కాపు కాద్దామా? వద్దొద్దు, ఇక్కడైతే బడి వదిలినప్పుడు చాలామంది ఉంటారు. అంతమంది దృష్టిలో పట్టడం మంచిది కాదు. అందుకే వాళ్ళు రోజు బడి నుంచి ఇంటికి వెళ్ళే దారిలో ఎక్కువ జనసంచారం లేని ప్రాంతంలో కాపు కాద్దాం పదా. అయ్యగారు, అయ్యగారు. ఏంటి రంగయ్య, ఏదో ఆందోళనగా కనిపిస్తున్నావు, ఏమైంది? ఏమీ లేదు అయ్యగారు. పాపను బడిలో దింపి వస్తుండగా ఒక కబురు తెలిసింది. ఊర్లో ఉన్న మా అమ్మ ఆరోగ్య పరిస్థితి ఏమీ బాగాలేదని నన్ను చూడాలని అనుకుంటున్నారట. ఉన్న పళంగా రమ్మని నాకు కబురు అందింది అయ్యగారు. అయ్యయ్యో, ఎంత పని జరిగింది! వెంటనే బయలుదేరి రంగయ్య. ఏదైనా అవసరం పడుతుందేమో. మన గుమస్తాన్ని అడిగి డబ్బులు తీసుకెళ్ళు. అవసరం లేదయ్యా, నిన్ననే జీతం తీసుకున్నాను. ఆ డబ్బుల్ని మా అమ్మకి ఇవ్వడానికి ఊరికి వెళ్దామని ఈ ఆదివారం ప్రయాణం కూడా పెట్టుకున్నా. కానీ ఇంతలోనే... మరేం పర్లేదు రంగయ్య, ఈ 2 రోజులు చిన్నారిని చూసుకోవడానికి వేరే వాళ్ళని ఏర్పాటు చేస్తా కానీ నువ్వు వెంటనే బయలుదేరు. అక్కడ మీ అమ్మగారి పరిస్థితి ఎలా ఉందో ఏమో. అట్టాగేనయ్యా. లక్ష్మి,
ఈరోజు చిన్నారిని బడి నుండి తీసుకురావడానికి వేరే ఎవరినైనా ఏర్పాటు చేసుకో. మనకు రావాల్సిన బకాయిలు వసూలు చేసుకోవడానికి నేను పరుగురికి వెళ్ళి రాత్రికి తిరిగి వస్తా. వేరే ఎవరో ఎందుకండి, ఆ బడి పక్కన ఉన్న అమ్మవారి గుడికి వెళ్దామని 2 రోజుల నుంచి అనుకుంటున్నా. ఈ రోజు ఆ పని చూసుకుని వచ్చేటప్పుడు నేనే మన చిన్నాన్ని వెంట పెట్టుకొస్తా, సరేనా? సరే, మంచిది. నేను బయలుదేరుతున్నా. సరే, వెళ్ళిరండి. ఆ రోజు సాయంత్రం ఈ ప్రాంతం జనసంచారం తక్కువగా మనకు అనుకూలంగా ఉంది. అదిగో బడి కూడా వదిలిపెట్టినట్టున్నారు. పాపని తీసుకెళ్ళడానికి వాళ్ళ అమ్మ వచ్చినట్టుంది. మన పని మరింత సులువైందిరా. నువ్వు వెంటనే మన బండి స్టార్ట్ చేసి సిద్ధంగా ఉంచు. నేను వాళ్ళ అమ్మని మార్చి పాపని తీసుకొని బండి దగ్గరకు వస్తా. వెంటనే ఇక్కడి నుంచి దూసుకుపోదాం. అలాగే దొరా. ఆ, ధర్మయ్య తాత బాగున్నావా? బాగున్న చెట్టు తల్లి. సర్లే పదవే, నీకు మీ నాన్నలాగే ఊర్లో అందరూ చుట్టాలే అని అక్కడి నుండి కదులుతుండగా ఇంతలో హఠాత్తుగా ఎదురుపడిన ఆ దొంగ లక్ష్మి చేతిలో ఉన్న చిన్నారిని గుంజుకొని లక్ష్మిని వెనక్కి నెట్టేయడంతో కిందపడి గాయాల పాలవుతుంది లక్ష్మి. అయ్యయ్యో, ఎవరు మీరు? మా పాపని ఏం చేయబోతున్నారు? దయచేసి ఏం చెయ్యకండి, మీకు కావలసినంత డబ్బిస్తాను. మా పాపని నాకు తిరిగిచ్చేయండి. మాకు కావాల్సింది కూడా అదే. ఎంత ధనం ఎక్కడికొచ్చి ఇవ్వాలో కబురు చేస్తాం. ఆ డబ్బు సిద్ధం చేసుకోండి. మేం చెప్పిన చోటుకొచ్చి డబ్బిచ్చి మీ పాపని మీరు తీసుకెళ్ళండి. ఖబర్దార్, వస్తా. ఆ మాటలకి లక్ష్మికి ఒక్కసారిగా స్పృహ తప్పినంత పనైంది. ఈలోగా అక్కడే ఉన్న ధర్మయ్య తాత, అయ్యయ్యో, ఏంటి ఘోరం! కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతున్నా ఏం చేయలేకపోతున్నాను. దేవుడా, కాపాడు తండ్రి, కాపాడండి, కాపాడండి! పాపను దొంగలు తీసుకుపోతున్నారు, రక్షించండి, రక్షించండి! రే సింగా, ఇంకా ఏంట్రా చూస్తున్నావు? రే ముసలాడు అరుస్తున్నాడు. అందరూ వచ్చేలోపే పద, త్వరగా పండితే పోనీ. బయలుదేరుతున్నా దొరా. ఇంతలో ధర్మయ్య తాతకి మెరుపులా ఒక ఆలోచన వస్తుంది. లేచి నిలబడి వాళ్ళని అడ్డుకోవడానికి నా శక్తి చాలకపోవచ్చు, కాని వీళ్లు పారిపోకుండా ఉండటానికి ఏదైనా చేయొచ్చుగా అని ఆలోచించి తన చేతిలోని కర్రని మోటార్ సైకిల్ ముందు చక్రంలోకి ఇరుక్కునేటట్టుగా బలంగా విసురుతాడు. అప్పుడే బండిని ముందుకు దూకించడానికి సిద్ధంగా ఉన్న సింగడు ఆ హఠాత్ పరిణామాలతో బిత్తరపోతాడు. మోటార్ సైకిల్ ముందు చక్రంలో కర్ర ఇరుక్కోవడం వల్ల బండి పైకి లేచి గాల్లో పల్టీ కొడుతుంది. దాంతో దొంగలిద్దరూ అదుపు తప్పి కింద పడిపోతారు. ఎంత పని చేసావురా ముసలోడా! ఈలోగా ధర్మయ్య తాత కేకలకి ఆ చుట్టుపక్కల నుంచి పరిగెత్తుకొచ్చిన మనుషులు ఈ దొంగలకు దేహశుద్ధి చేసి పాపని క్షేమంగా వాళ్ళ తల్లికి అప్పగిస్తారు. ధర్మయ్య తాత, మీ సమయస్ఫూర్తితో మా పాపని నాకు దక్కేలా చేశారు. మీ మేలు ఈ జన్మకు మర్చిపోలేను. అలా అనకు తల్లి. వెంకటేశం బాబు నాకు చేసిన సహాయంతో పోల్చుకుంటే నేను చేసింది ఏపాటి. చల్లగా ఉండు తల్లి. అదే సమయంలో తన పొరుగురి ప్రయాణం వాయిదా పడ్డంతో అక్కడికి చేరుకుంటాడు వెంకటేశం. చూసావా లక్ష్మి, మనం చేసే పుణ్యకార్యాల వల్లే ఆ దేవుడు మనకి ధర్మయ్య తాత రూపంలో సాయం అందించి మనం దుఃఖపడకుండా చేశాడు. ఇప్పటికైనా నమ్ముతావా మన పుణ్యాలు ఊరికే పోలేదని? నిజమేనండి, పాపిష్టిదాన్ని. మీ సహృదయాన్ని అర్థం చేసుకోకుండా మీ దాన ధర్మాలకు అడ్డుపడుతూ వచ్చాను. ఇప్పుడు నా మనసు పూర్తిగా మారిపోయింది. ఎన్నాళ్ల నుంచో మీరు కట్టాలనుకుంటున్న ఆ వృద్ధాశ్రమాన్ని ఈరోజే ప్రారంభించండి. దీనికి నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. అది పూర్తయి అందులోకి వెళ్లే వరకు ఈ ధర్మయ్య తాతని మన ఇంటికి తీసుకువెళ్ళి కన్న తండ్రిలా సేవ చేసుకుంటాను. చాలా సంతోషం లక్ష్మి. నీలో వచ్చిన ఈ మార్పు నన్ను పరమానంద భరితుని చేసింది. తప్పకుండా అలానే చేద్దాం.
ఈలోగా ఆ దొంగలిద్దరినీ ప్రజలు కట్టిపడేసి గ్రామాధికారికి అప్పగిస్తారు. ఆ విధంగా వెంకటేశం తన జీవితాశయమైన ఈ వృద్ధాశ్రమాన్ని కట్టి తన ఆశయాన్ని నెరవేర్చుకున్నాడు.